ఏమిటండి అది? ఏముంది, ముత్యాల వంటి అక్షరాలతో ముద్దు రాశానుగా. నిజమే అనుకోండి. అవును కాదు అని మనసులో చర్చపడి ఆ చర్చతో పలకంతా నింపేశారు. కానీ నేను మాత్రం జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నాను రండి. 10 అవునులు 9 కాదులు ఉన్నాయి. 10లో 9 తీసేశాను. అవును మిగిలింది. ఇక అవునంటే అవుననేగా. అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టమన్నారు? ఏదో నా అదుర్దా నాదనుకోండి. చాలండి మీ పాండిత్యం. రుజువైంది. అవునంటే అవునని. అయ్యగారిని పెద్దబాబు గారు పిలుస్తున్నారండి. ఏమిటి అట్లంటే? అంటే ఏమీ లేదులే. చూసారా అమ్మాయి గారు, మన సుబ్బి చెప్పిన సోది ఎలా నిజమవుతుందో. చాలేపో. నిన్నెప్పుడు సావకాశంగా చూడలేదు. రాకొచ్చు. వద్దురండి, నేను ఎప్పుడు పెద్దల ఎదుట కూర్చోను. కూర్చో. అయితే నేను లేచి ఉంచవాలా? వద్దురండి. మరి కూర్చో. ఏమయ్యా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? విశేషులు అయ్యారు. మీ అమ్మగారు? ఓహో. అయితే మీ ఆస్తిపాస్తులన్నీ ఎవరు చూస్తుంటారు? ఎవరు చూడడానికి ఆస్తి అంటూ ఒకటి ఉంటే కదండి. సరే. అయితే మీ చదువంతా ఏదో ట్యూషన్లు చెప్పుకొని స్కాలర్షిప్లు సంపాదించి. ఏమిటి సీను, కాబోయే అల్లుడితో ఏదో గోష్ఠి చేస్తున్నావు? చేస్తున్నాను గోష్ఠి. అయితే అబ్బాయి, మీ తల్లి తండ్రి కూడా? అవునండి, కాలం చేశారు. పాపం. మీకు ఆస్తి కూడా ఏమాత్రమైనా ఎలా ఉంటుందండి? బ్రతికున్న రోజుల్లో మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. వచ్చే జీతం సంసారానికే సరిపోదు. పెద్ద సంసారం మరి. చాలు చాలు. ఇదిగో అబ్బాయి, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. ఇక నువ్వు ఆగు. ఏం సలహాలు? నిన్ను ఏం చేసినా పాపం లేదు. నాతో ఏ అబద్ధం చెప్పాను? ఆయన తల్లిదండ్రులు ఉన్నారని చెప్పావా? ఏది అంటే ఎల్లకాలం బతుకుంటారు ఏమిటి? ఆయన పెద్ద ఆస్తి పడి చెప్పావు. ఏది ఆస్తి? ఏదని? ఆస్తి పోకుండానే ఉంటుందండి. ఏమిటది? అవతల ఆయన కూడా ఉన్నారు. ఎవరన్నా సరే ఇవాళ దీంతో వాడు పోగలేదు గారు. ఇదిగో అబ్బాయి, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ముందు మర్యాదగా వెళ్ళినాడు. వెళ్ళు. మాకెప్పుడు ఇంతేరా. భయపడతారా పిరికి సన్యాసి? ఎక్కడ పోతావు? ముందు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పావు చెప్పు. అట్లడుగు. వారిజాక్షులందు వైవాహికములందు వంకవచ్చు అన్నారు. అన్నారే? ఉండు, 100 కలలాడైనా ఒక్క ఇల్లు నిలపమన్నారు. ఆ కుర్రవాడి కోసం చెప్పాను. అంతకంటే యోగ్యుడు ఇక మనకు దొరకడు. కావాలంటే వాడి చెయ్యి చూడు, ధనరేఖ జిర్రిపోతులాగుంది. చెయ్యక్కలేదు, కాలు. హలో కిషన్, జై హింద్. జై హింద్. స్నేహితం అంటే ఇలా ఉండాలి. ఇంటికి రాగానే నీకు టెలిగ్రామ్ ఇద్దాం అనుకున్నాను. నా ఐడియా నీకు ఎలా తెలిసింది? ఎప్పుడు వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, కిషన్ నా క్లాస్మేట్, నా ప్రాణమిత్రుడు, అఖండుడు. ఇతని గురించో మొన్న మీకు ఉత్తరం రాసింది. అరే చూడలేదే. సలహాలు బాబాయ్. జై హింద్. చెల్లాయి జై హింద్. నువ్వు వస్తే అంతా జై హిందే. రా చెల్. ఇంకా చూస్తావేం సీను? పదా పదా. నీ స్నేహితుడే కావచ్చు, మంచివాడే కావచ్చు, యోగ్యుడే కావచ్చు. కానీ అతనికి చిన్న ఇల్లు లేదు, చెట్టు పొలం లేదు. అతనికి లేకపోతేనే నువ్వు మాట్లాడకు. అవునా? అతనికి లేకపోతే మనం ఇస్తాం. అంతే సీను. రేపు నీ పిల్లనివ్వగానే నీ సగం ఆస్తి అటే పోతుందిగా. ఆ లెక్కతోనే చెప్పాను. నేను ఊరుకోమన్నానా? నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. పిత్రార్జితంతో కూర్చుని తినే పుత్రులు, పెళ్లాల డబ్బులు కాసించే భర్తలు అప్రయోజకులు అవుతారు. కనుక పెళ్లాన్ని పోషించుకోవడానికి అతనికి మంచి ఉద్యోగమైనా ఉందా? లేకే మా ఆఫీసులో నేను ఇప్పిస్తాను. నువ్వా ఇప్పించేది? నీ మొహం. బాబా ఇప్పించేదేంటి నాన్న? మీరే ఇప్పిస్తారు. అది సరే, ముఖ్య విషయం నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అమ్మాయి ఒప్పుకోవాలి. ఆ విషయం కనుక్కున్నారు? నువ్వంటావేమిటి? అమ్మాయి రుక్మిణి, అమ్మాయి రుక్మిణి, రుక్మిణి, అమ్మాయి రుక్మిణి. ఏమిటయ్యా? చూసావే మంచి ఇదైతే. అమ్మాయి రుక్మిణి, రుక్మిణి. ఏం నాన్న? చూడమ్మా, మీ అన్నయ్య ఏదో చెప్తున్నాడు. నిజం చెప్పమ్మా, నీకు ఇష్టమేనా?
భయపడకుండా చెప్పమ్మా. రేయ్, భయపడకుండా చెప్పమ్మా. నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. సరే, అన్నా చెల్లెలు ఏకమయ్యారు. ఇప్పుడు ఏం చేద్దాం? సలహాలు మాట్లాడారా? మాట్లాడను. నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది నా సలహా. పర్వాలేదు, చెప్పు. ఏముంది, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేద్దాం. సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండి పెళ్లి పూర్తి చేసి మరీ వెళ్ళు. ఓ, ఇప్పుడే టెలిగ్రామ్ ఇచ్చి మా సంసారాన్ని పిలిపిస్తాను. నువ్వు పర్వహితుని పిలిపించు, ముహూర్తం పెట్టించేద్దాం. నాన్న, మన దేశంలో ఇప్పుడు గొప్ప గొప్ప పెళ్లిళ్ళన్నీ మన నాయకులే చేయిస్తున్నారు. చాలా దర్జాగా ఉంటున్నాయి. చెల్లాయి పెళ్లి కూడా అలాగే చేద్దాం. అలాగే చేయించు. మనము ఆ పద్ధతిలో వాళ్ళేగా.